చెల్లెమ్మా, నీకు ఇష్టమైనవన్నీ మీ వదిన చక్కగా వండి పెడుతుంది. ఈ వారం రోజులు నీకు నచ్చినట్టుగా ఉండు. ఊరుకోండి, ఇవన్నీ మీరు చెప్పాలా ఏంటి? నేను ఎలా చూసుకుంటానో తనకి తెలుసు కదా. మీకు ఆఫీస్కి లేట్ అవుతుంది, మీరు వెళ్ళండి. కార్తీక్, జాబ్ ఎక్కడొచ్చింది? లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడే ఉంటున్నావు కదా? అబ్బా, ఇది ఎంత బాగుందో. మొన్ననే ప్రమోషన్ వచ్చిందని మీ అన్నయ్య కొనిచ్చారు, కావాలంటే పెట్టుకోదినా? వద్దు దినా. టీ ఎంత బాగుందో దినా, ఎంత బాగా పెడతావు నువ్వు. మీరు కూడా ఆఫీస్ నుంచి వచ్చేస్తున్నారు కదా, మన పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా. నేను కూడా రెడీగానే ఉన్నాను. ఎవరితో మాట్లాడుతున్నావు? బాయ్ ఫ్రెండా? కార్తీక్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఎవరికి చెప్పను. చెప్పే. ఒకవేళ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడే అనుకో, అతని గురించి చెప్పకపోతే నువ్వేం చేస్తావు? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అన్నయ్యకి చెప్పేస్తా. అలా చెప్పకూడదంటే నాకు వల్లాగేసేసి. ప్లీజ్ కార్తీక్, ప్లీజ్ ఈ విషయం ఎవరికి చెప్పకు. ప్లీజ్ కార్తీక్, ప్లీజ్. నన్నే కొడతావా? నీ సంగతి చెప్తా. ఎవరికైనా చెప్పుకోపో. ఏంటే చెల్లి కనపట్టలేదు, వెళ్ళిపోయిందా? మహాతల్లి వచ్చి గొప్పలు చూపించుకున్నామని వచ్చింది వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావే? అక్క మీద వస్తున్నావంటే తన నగలన్నీ చూపించి మీ బావగారు ప్రమోషన్ వచ్చినప్పుడు చేయించాడు. నీ కొత్త నగలు లేవా అని నన్ను తెప్పి పొడిచింది. మీకేమైనా తెలుసా? వచ్చింది కదా అని చిక్కగా టీ పెట్టిస్తే నీ టీ ఎంత బాగుంటుందని ఎంత ఎటకారంగా చెప్పెళ్ళిందో మీ చెల్లి. అవ్వా, నీకు చెప్పాలంటే ఒరే నువ్వు కూడా చెప్పమాకరా. చెప్పావనుకో నీ గుండె మీద ఒట్టే. కార్తీక్, ఏమైందిరా? ఏం జరిగింది? అయ్యా, నీతో నేను సంసారం చేయలేను. మా ఇద్దరిని మా ఇంటికి తోలే. వామ్మో, జరిగిందని నిజం చెప్పినా నువ్వు నమ్మవు. ఏం జరిగిందో చెప్తావా లేక బాగా నువ్వు చావమంటావా? తమ్ముడిని బయటికి పిలిచిందండి. ఏదో జాబ్ కోసం మాట్లాడుతుందేమో అనుకున్నాను. అవ్వ, ఎలా చెప్పనండి, వాడితో మిస్బిహేవ్ చేయబోయిందండి మీ చెల్లి. ఏంటి, అది అంత పని చేసిందా? దాన్ని ఊరుకోవద్దు, దాన్ని క్షమించొద్దాం. వచ్చే ఎట్రా, చెల్లెని ఇంటికి పిలిస్తే అంత పని చేస్తావా? ఇక్కడ దీని సంగతి చెప్తా. అనుకో, వాడు గుండు పగిలేలా కొట్టు. ఇంటికి ఆడబిడ్డొస్తే లేనిపోని నిందలేస్తావా? శత్రువులా చూస్తావా? మీలాంటి వాళ్ళని క్షమించకూడదే. క్షమించకూడదు.